ఒక ప్రశాంతమైన ఊరిలో ఒక మధ్యాహ్నం ఆ ఊరి భద్రతను నాశనం చేస్తే ఎలా ఉంటుంది? 1994 జూలైలో బెంగళూరు దగ్గరున్న ఒక చిన్న పల్లెటూరులో ఎంత భయంకరమైన నేరం జరిగిందంటే అది కర్ణాటక కోర్టులను 6 ఏళ్ల పాటు వెంటాడింది. ఇది మరో క్రైమ్ కథ కాదు. చెడు మనం అస్సలు ఊహించని చోట్ల దాక్కుని ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 9 ఏళ్ల ఒక చిన్న పాప టీవీ చూస్తూ స్నేహితులతో ఆడుకుంటూ గడిపిన ఒక మామూలు రోజు ఏ కుటుంబం కూడా అనుభవించని ఒక పీడకలకి నాంది పలికింది. ఈ కేసులోని పోలీసులను, లాయర్లను, జడ్జిలను కర్ణాటక న్యాయ చరిత్రలోని అత్యంత క్లిష్టమైన చిక్కుముడలలో ఒకదాన్ని విప్పడానికి సవాలు విసిరింది. ఈ కథలో ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా పగటిపూటే ఒకరికొకరు తెలిసిన ఊరిలోనే జరిగింది. బాధితురాలు చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడే ఒక పసిపాప. నిందితుడు ఆ కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తే. 1994 జూలైలో 24, 25లో జరిగిన సంఘటనలు కొన్నిసార్లు మనకు అతిపెద్ద ప్రమాదాలు మనకు అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ల వల్లే వస్తాయని నిరూపించాయి. ఇది ఒక ఊరి నమ్మకం ఎలా ముక్కలైంది, న్యాయ వ్యవస్థ దీన్ని తిరిగి నిలబెట్టడానికి ఎలా పోరాడింది అనే కథ. ఈ కేసును కృష్ణ కేసు అని పిలవడం మొదలుపెట్టారు. భారతీయ చట్టంలో కేవలం పరిస్థితులను బట్టి దొరికిన చిన్న చిన్న ఆధారాలతో నేరాన్ని రుజువు చేయడం ఎంత కష్టమో ఈ కేసు నిరూపించింది. చిన్న చిన్న ఆధారాలు కూడా నిజాన్ని ఎంత గట్టిగా చెప్పగలవో ఈ కేసు తెలియజేసింది. నేరం జరిగిన ప్రదేశం నుండి కోర్టు గది వరకు ఈ ప్రయాణం 6 ఏళ్లు పట్టింది. ఇందులో చాలా లోతైన విచారణ, వేడివేడిగా సాగిన లాయర్ల వాదనలు, ఆ నేరం మొదలైన ఊరిని దాటి ఎంత దూరం వినిపించిందంటే భారతదేశం మొత్తం ఆ తీర్పుని విన్నారు. ఇది కేవలం ఒక క్రైమ్ కథ కాదు, ఇది ఫోరెన్సిక్ సైన్స్ శక్తికి, న్యాయం కోసం చేసే అలుపెరుగని పోరాటానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజు మనం ఈ కేసులోని ప్రతి మలుపును, నేరం బయటపడిన క్షణం నుండి చివరి తీర్పు వరకు వివరంగా తెలుసుకుందాం. పోలీసులు తమ కేసుని ఒక్కో ఆధారాన్ని కూడగట్టి ఎలా నిర్మించారో, లాయర్లు తమ క్లయింట్ల కోసం ఎలా పోరాడారో, జడ్జిలు ఆధారాలను తూకం వేసి ఎలా తమ నిర్ణయానికి వచ్చారో మీరు చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా 25 ఏళ్లు దాటిన ఈ కేసు ఎందుకు అంత ముఖ్యమో మీరు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ కథ విన్నాక మీ మనసులోంచి అంత త్వరగా పోదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనలాగే క్రైమ్ కథలను ఇష్టపడే వారితో వీడియోను షేర్ చేయండి. మన కథ 1994లో కర్ణాటకలోని బెంగళూరు దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అప్పుడప్పుడే నేరాలను పరిశోధించడానికి కొత్త పద్ధతులు వస్తున్నాయి. ఇది 1990ల మధ్యలో ఉన్న పల్లెటూరి కర్ణాటక. అక్కడ జీవితం నెమ్మదిగా సాగేది. ఊర్లోని జనం చాలా కలిసిమెలిసి ఉండేవారు. ఇలాంటి ఊర్లన్నీ నమ్మకం, పరిచయాల మీదే నడిచేవి. పక్కింటి వాళ్ళు అందరికీ తెలుసు. పిల్లలు స్వేచ్ఛగా వీధుల్లో ఆడుకునేవాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చాలా అరుదుగా జరిగేవి. ఇది దక్షిణ భారతదేశంలోని పల్లెటూరులో కనిపించే మామూలు వాతావరణం. చిన్న చిన్న ఇళ్ళు ఒకదానికొకటి దగ్గరగా ఉండేవి. కుటుంబాలను కలిపే సన్నని దారులు, దారుల పక్కన దట్టంగా పెరిగిన పొదలు. ఇలాంటి చోట ఒక పాప కనబడకుండా పోతే ఎలా ఉంటుంది? వెంటనే ఊరంతా ఒక్కటయ్యింది. 1990లలో పల్లెటూర్లలోని సమాజం, సాంప్రదాయం విలువలు, దగ్గరి సంబంధాల మీద ఆధారపడి ఉండేవి. ఒకరి పిల్లలను ఒకరు చూసుకునేవారు. పెద్దవాళ్ల మాటను ప్రశ్నించకుండా గౌరవించేవారు. ఆ పసిపాప పేరు నానమ్మ మునియమ్మ. మునియమ్మ లాంటి ఆడవాళ్లకు కుటుంబ విషయాల్లో చాలా పలుకుబడి ఉండేది. తప్పు చేసే వాళ్లను నేరుగా నిలదీసేది కూడా వాళ్లే. ఇక్కడ తెలియని వాళ్ళ వల్ల ప్రమాదం అనే ఆలోచన తక్కువ. ఎందుకంటే అక్కడ ఏ ప్రమాదం వచ్చినా ఆ ఊరి బయట వాళ్ల నుంచే వస్తుంది అని అనుకునేవారు. ఈ నేపథ్యం 1994 జూలైలో జరిగిన సంఘటనలను ఇంకా భయంకరంగా మార్చింది. చట్టపరంగా, విచారణ పరంగా చూస్తే 1994 భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన సమయం. DNA టెస్ట్ల లాంటివి అప్పట్లో ఇప్పుడున్నంతగా లేవు. ఖర్చులు కూడా ఎక్కువ. కేసులు కూడా పాత పద్ధతులపైనే ఆధారపడేవి. సాక్షుల మాటలు, సాధారణ రసాయన పరీక్షలు, దొరికిన వస్తువులను జాగ్రత్తగా సేకరించడం, పోలీసులకు అందుబాటులో ఉన్న సాధనాలతోనే చాలా లోతుగా, తెలివిగా
విచారణ చేయాల్సి వచ్చేది. ఈ పరిమితి ఈ కేసులో జరిగిన విచారణను ఇంకా గొప్పగా చేస్తుంది. ఈ కేసులను పరిష్కరించడానికి మామూలు పద్ధతిలో పోలీసుల తెలివి, అప్పట్లో అందుబాటులో ఉన్న కొన్ని శాస్త్రీయ పద్ధతులు అవసరమయ్యాయి. ఆ కాలంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా ఈ కేసు నడిచిన తీరులో ఒక పాత్ర పోషించాయి. ఆ సమయంలో కర్ణాటక వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ పట్టణాలతో పోలిస్తే పల్లెటూళ్ళలో వసతులు తక్కువగా ఉండేవి. పోలీస్ స్టేషన్లలో పరికరాలు తక్కువగా ఉండొచ్చు. ఆధారాలను పరీక్షించడానికి చాలా సమయం పట్టొచ్చు. అయినా ఈ సవాళ్లన్నీ ఉన్నప్పటికీ విచారణ బృందం హైకోర్టు స్థాయిలో కూడా నిలబడేంత బలమైన కేసును నిర్మించగలిగింది. వసతులు తక్కువగా ఉన్న పిల్లలపై జరిగే నేరాలను పోలీసులు ఎంత సీరియస్గా తీసుకున్నారో ఈ కేసులో వాళ్ళు చూపించిన అంకిత భావం తెలియజేస్తుంది. ఈ పీడకల 1994 జూలై 25న ఒక ఉదయం మొదలైంది. సులోచన అనే ఆవిడ రోజులాగే ఒక ఉదయం ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె ఇంటి దగ్గరున్న దారి పక్కన నడుస్తుండగా దట్టంగా పెరిగిన పొదల్లో ఆమె కంటికి ఏదో తేడాగా కనపడింది. అక్కడ ఆమె చూసింది ఆ ప్రశాంతమైన ఉదయాన్ని చిన్నాభిన్నం చేసింది. ఊరిని శాశ్వతంగా మార్చేసింది. అది ఊరందరికీ తెలిసిన 9 ఏళ్ల చిన్నారి పసిపాప ప్రాణం లేని శరీరం. ఆ దృశ్యం ఎంత షాకింగ్ గా ఉందంటే సులోచన వెంటనే కేకలు వేసి సహాయం కోసం పిలిచింది. ఆ అరుపులకు ఊరి వాళ్ళందరూ అన్ని వైపుల నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు. సులోచన మిగతా ఊరి జనం కలిసి జాగ్రత్తగా ఆ పసిపాప శరీరాన్ని పొదలలోంచి నెమ్మదిగా బయటికి తీసుకొచ్చారు. వాళ్ల కుటుంబం ఇంటి ముందు పడుకోబెట్టారు. డాక్టర్లు కాకపోయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది సహజ మరణం కాదని, ప్రమాదం అంతకన్నా కాదని స్పష్టంగా అర్థమైంది. ఆమె ముఖం, పెదవులు, మెడ మీద గాయాలున్నాయి. అవి ఎవరూ నమ్మలేని హింసకు కథ చెప్పాయి. అత్యంత దారుణమైన ఆధారం ఆమె రహస్య భాగాల దగ్గర ఉన్న రక్తస్రావం. ఇది ఆ అమాయకమైన పాపపై లైంగికంగా దాడి జరిగిందని బాధాకరంగా స్పష్టం చేసింది. అక్కడ చేరిన ఊరంతా కుప్పకూలిపోయింది. ఈ దారుణానికి దారి తీసిన సంఘటనల క్రమం కూడా అంతే భయంకరమైన చిత్రాన్ని చూపించింది. పసిపాప చివరిసారిగా బ్రతికి కనిపించింది 1994 జూలై 24 మధ్యాహ్నం సుమారు 2 గంటలకు. అప్పుడు ఆమె సులోచనతో కలిసి టీవీ చూస్తుంది. ఆ తరువాత మధ్యాహ్నం ఏ పిల్లాడైనా చేసేలాగే ఆడుకోవడానికి బయటకెళ్ళింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆమె మామయ్య మునిరాజు, ఇతర కుటుంబ సభ్యులు ఆ రాత్రంతా ఆమె కోసం ప్రతి చోటా వెతికారు. ఆమె పేరు పెట్టి పిలుస్తూ పక్కింటి వాళ్లను కూడా అడిగారు. మరుసటి రోజు ఉదయం సులోచన ఆ భయంకరమైన నిజాన్ని చూడటంతో వాళ్ల భయాలే నిజమయ్యాయి. ఈ సంఘటన ఆ చిన్న ఊరిని వెంటనే వణికించింది. ఈ విషయం ఇంటింటికి పాకి కొద్దిసేపటికే పసిపాప శవం చుట్టూ జనం గుమ్మిగూడారు. అందరూ ఏం జరిగిందోనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చూడ్డానికి వచ్చిన వాళ్లల్లో 23 ఏళ్ల కృష్ణ అనే కుర్రాడు కూడా ఉన్నాడు. వాడు అక్కడే దగ్గరలో ఉండేవాడు. కొద్దిసేపటికే వాడు విచారణలో ప్రధాన వ్యక్తి అయ్యాడు. వాడు అక్కడ ఉండటం, బాధలో ఉన్న కుటుంబంతో మాట్లాడిన మాటలు తరువాత వాడికి వ్యతిరేకంగా కేసులో కీలక ఆధారాలుగా మారాయి. అసలు ఈ పసిపాప ఎవరు? ఆ పసిపాప పేరు. ఆ పసిపాప చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సంతోషాన్ని పంచే రకం, ప్రకాశవంతమైన 9 ఏళ్ల పాప. ఆకర్షించే నవ్వు, అందర్నీ నమ్మే గుణం, ఇవి ఆమెకు ఆ చిన్న పల్లెటూరులో అందరికీ ఇష్టమైన దానిగా చేశాయి. ఆమె తన పెద్ద కుటుంబంతో, ముఖ్యంగా తనను కంటికి రెప్పలా కాపాడే నానమ్మ మునియమ్మతో ఉండేది. తన వయసు పిల్లల్లాగే చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కునేది. మధ్యాహ్నంలో టీవీ చూడటం, ఊరిదారుల్లో స్నేహితులతో ఆడుకోవడం, తనను ప్రత్యేకంగా చూపే రంగురంగుల గాజులు, కమ్మలను వేసుకోవడం. ఆమె పెద్దల మాట వినే ఇంటి దగ్గరే ఉండే ఒక విధేయురాలైన పాప. ఆమె భారతదేశంలో పల్లెటూరు కుటుంబాలు నిధిలా చూసుకునే కూతురు, మనువరాలు. గౌరవం, ప్రేమ, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో నిండింది. ఆమె చుట్టూ ఉన్న పెద్దవాళ్లపై ఉన్న అమాయకమైన నమ్మకం పక్కింటి వాళ్లను కూడా నవ్వుతూ పలకరించే రకం. తెలిసిన వాళ్లను అనుమానించేది కాదు. ఈ నమ్మే గుణం అందమైనదే,
అయినప్పటికీ చివరికి ఆ నమ్మకాన్ని అత్యంత భయంకరంగా ద్రోహం చేసిన వాడి ముందు ఆమెను బలహీనురాలిని చేసింది. ఆమె కుటుంబం ఆమెకు గౌరవంగా విధేయంగా ఉండాలని నేర్పించింది. ఇవి వాళ్ళ సాంప్రదాయ సమాజంలో చాలా ముఖ్యమైన విలువలు. ఆమెను అంత మంచి పాపగా చేసింది అవే లక్షణాలు. ఆమెకు తెలిసిన నమ్మిన వాడి నుండి వచ్చే ప్రమాదాన్ని వెంటనే గుర్తించలేకపోవడానికి కారణమయ్యాయి. పసిపాప మరణం ఆమె కుటుంబంపై మాటల్లో చెప్పలేనంత ప్రభావం చూపింది. ఆమె నానమ్మ మునియమ్మ తన ప్రియమైన మనవరాలిని ఆ ప్రమాదం నుండి కాపాడలేకపోయానన్న వాస్తవంతో కుమిలిపోయింది. ఆ కుటుంబం ఒక పిల్లను అత్యంత భయంకరంగా కోల్పోవడమే కాకుండా ఏళ్ల తరబడి సాగే ఒక పెద్ద న్యాయపరమైన కేసుతో కూడా పోరాడాల్సి వచ్చింది. కుటుంబాలు తమ పిల్లలపై పెట్టుకునే అన్ని ఆశలు, కలలకు పసిపాప ఒక ప్రతిరూపం. చదువు, పెళ్లి, ఇప్పుడు శాశ్వతంగా కోల్పోయిన ఒక ఉజ్వల భవిష్యత్. పోలీసులు సంఘటనా స్థలానికి రాగానే ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన పెద్ద నేరమని వాళ్లకు వెంటనే అర్థమైంది. పసిపాప శరీరంపై ఉన్న గాయాలు ఇది అత్యాచారం చేసి హత్య చేసిన కేసని ఎలాంటి సందేహం లేకుండా చెప్పాయి. ఇది భారతీయ చట్టంలో అత్యంత తీవ్రమైన నేరాలలో ఒకటి. సాక్షుల జ్ఞాపకాలు పచ్చిగా ఉన్నప్పుడే ఆధారాలను భద్రపరిచి వాళ్లను విచారించాలని దర్యాప్తు బృందానికి తెలుసు. వాళ్ళ మొదటి పని నేరం జరిగిన ప్రదేశాన్ని వాళ్ళ ఆధీనంలోనికి తీసుకొని ఈ భయంకరమైన నేరాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రతి ఆధారాన్ని పద్ధతి ప్రకారం సేకరించడం. వాళ్లపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఊరంతా సమాధానాల కోసం చూస్తుంది. ఆ కుటుంబానికి తమ గారాల పట్టికి న్యాయం జరగాలి. దర్యాప్తు అధికారులు చేసిన మొదటి పని శవం దొరికినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని విచారించి పసిపాప ఎక్కడెక్కడికి తిరిగిందో తెలుసుకోవడం. శవాన్ని చూసిన సులోచన పసిపాప చివరిసారిగా బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చూసిందో చెప్పగలిగింది. అది జూలై 24 మధ్యాహ్నం 2 గంటలకు. అప్పుడు ఆ పాప ఆమెతో టీవీ చూస్తుంది. అది జూలై 24 సాయంత్రం. రాత్రంతా పసిపాప కోసం వెతికిన కుటుంబ సభ్యులతో కూడా పోలీసులు మాట్లాడారు. ఈ విచారణలు పసిపాప మధ్యాహ్నం 2 గంటల తరువాత కనబడకుండా పోయిందని, ఆమె లేదని ఆమె కుటుంబం వెంటనే గమనించి వెతకడం మొదలుపెట్టిందని నిర్ధారించడానికి సహాయపడ్డాయి. ఒక ముఖ్యమైన మలుపు. ఈ సాక్షి చెప్పిన సమాధానం విచారణ దిశని పూర్తిగా మార్చేసింది. అతను ఆ పసిపాప కృష్ణ అనే 23 ఏళ్ల కుర్రాడు తీసుకెళ్లడం చూశానని పోలీసులకు చెప్పాడు. ఆ కుర్రాడు అదే ఊర్లో ఉండేవాడు. ఈ సాక్ష్యం వెంటనే కృష్ణను అనుమానితుడిగా మార్చింది. ముఖ్యంగా ఆ పాపతో వాడి తప్పుడు ప్రవర్తన గురించి తెలిసాక ఆ సాక్షి మాటలు దర్యాప్తు అధికారులకు మొదటి గట్టి ఆధారాన్ని ఇచ్చి విచారణకు ఒక స్పష్టమైన దారిని చూపించాయి. ఈ నేరాన్ని అర్థం చేసుకోవడానికి పసిపాపతో కృష్ణకు ఉన్న గతం చాలా కీలకమని పోలీసులు గమనించారు. ఆమె చనిపోవడానికి నెల రోజుల ముందు కృష్ణ ఆ పాపతో తప్పుగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డాడు. పసిపాప గిరిజ వాళ్ళ నానమ్మ మునియమ్మకు ఫిర్యాదు చేసింది. అంత దారుణంగా ఇబ్బందిగా ప్రవర్తించాడు. మునియమ్మ కృష్ణను నేరుగా నిలదీసి తన మనవరాలికి దూరంగా ఉండమని గట్టిగా నిలదీసి హెచ్చరించింది. ఈ పాత సంఘటన కృష్ణకు గిరిజపై ఉన్న తప్పుడు ఆసక్తిని, అతన్ని ప్రత్యేకంగా ఆమెను వదిలేయమని హెచ్చరించారన్న వాస్తవాన్ని రెండిటిని నిర్ధారించింది. ఇది దర్యాప్తు అధికారులకు నేరానికి ఒక సంభావ్య కారణాన్ని కూడా అందించింది. పసిపాప హత్య కేసులో కృష్ణ అలియాస్ కృష్ణన్ ప్రధాన అనుమానితుడిగా, చివరికి ఏకైక తీవ్రమైన అనుమానితుడిగా మారాడు. 23 ఏళ్ల వయసులో అతను రామచంద్రపురంలోనే నివసించేవాడు. ఈ కేసులో అతనికి ఉన్న సంబంధం యాదృచ్ఛికం కాదు. బాధితురాలి పట్ల తప్పుడు ప్రవర్తనకు సంబంధించిన రికార్డు అతనిపై ఉంది. విచారణ ప్రారంభం నుండే అతన్ని స్పష్టమైన అనుమానితుడిగా మార్చింది. పోలీసులు తమ అనుమానితుడి కోసం ఎక్కువ దూరం వెతకాల్సిన అవసరం రాలేదు. ఆధారాలన్నీ ఊరిలోనే ఉన్న ఒకరి వైపు, పసిపాప పట్ల ఇప్పటికే ప్రమాదకరమైన ధోరణులు చూపించిన ఒకరి వైపు సూచించాయి. ఈ వాస్తవం కృష్ణను తమలో ఒకడిగా నమ్మిన సమాజానికి చాలా షాకింగ్ గా ఉంది. దర్యాప్తు అధికారులకు కృష్ణ పాత ప్రవర్తనను
అతని మానసిక పరిస్థితిని పరిశీలించినప్పుడు అతని చర్యలకు కారణం స్పష్టమైంది. హత్యకు నెల రోజుల ముందు అతను 9 ఏళ్ల పసిపాపతో అనుచితమైన లైంగిక ప్రవర్తనతో పట్టుబడ్డాడు. ఆమెను తప్పుగా తాకడం, దుస్తులు ఎత్తడం, ఆ పాపను భయపెట్టేలా ముద్దులు పెట్టడం. పసిపాప తన నాయనమ్మ మునియమ్మకు ఫిర్యాదు చేసినప్పుడు ఆ వృద్ధురాలు కృష్ణను నేరుగా నిలదీసి తన మనవరాలకు దూరంగా ఉండమని గట్టిగా హెచ్చరించింది. ఇది అతన్ని ఆపడానికి బదులుగా అతను పసిపాపను ఎప్పుడు ఎలా అపహరించాలనే దానిపై మరింత జాగ్రత్త పడేలా చేసి ఉండవచ్చు. అతను తన తప్పుడు కోరికలను తీర్చుకోవడానికి, దొరకకుండా ఉండడానికి సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. విచారణ సమయంలో కృష్ణ ఇంటిని పోలీసులు సోదా చేసినప్పుడు అతని మానసిక స్థితిపై మరింత అవగాహన కల్పించే ఒకటి కనుగొన్నారు. అవి అశ్లీల పుస్తకాలు. ఇవి లైంగిక కంటెంట్స్, అనారోగ్యకరమైన వ్యామోహాన్ని సూచించాయి. కృష్ణకు మరింత మనస్తాపం ఉందని, అతను పసిపాపపై దాడి హఠాత్తుగా కాకుండా ప్లాన్ చేసుకుని మరీ చేశాడనే ప్రాసిక్యూషన్ వాదనకు మరింత మద్దతునిచ్చింది. కోర్టు తరువాత పేర్కొన్నట్లుగా ఇలాంటి ధోరణులు ఉన్న వ్యక్తులు తరచుగా అణిగిమణిగి ఉండి బాధితురాలిని లక్ష్యంగా చేసుకునేందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. కృష్ణ సమయాన్ని ఎంచుకున్న తీరు మధ్యాహ్నం 2 గంటలకు. పెద్దవాళ్లు చాలా మంది లోపల లేదా పనిలో ఉంటారు. హఠాత్తుగా చేసిన పని కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చేసిన పనిలా సూచించింది. నేరం తరువాత కృష్ణ ప్రవర్తన కూడా అతని మానసిక పరిస్థితి, ఊరిలో ఉండడానికి గల కారణాలపై అవగాహన కల్పించింది. పారిపోవడం లేదా దాక్కోవడానికి బదులుగా అతను ఊరిలోనే ఉండి పసిపాప శవం దొరికినప్పుడు అక్కడికి కూడా వచ్చాడు. ప్రాసిక్యూషన్ వాదించినట్లుగా పసిపాపతో తప్పుడు ప్రవర్తన గురించి ఇప్పటికే హెచ్చరించబడిన వ్యక్తిగా అతను కనబడకుండా పోయి ఉంటే వెంటనే అనుమానితుడయ్యేవాడు. అక్కడే ఉండి ఆందోళనగా నటించడం ద్వారా అతని అనుమానాన్ని మళ్లించి నిర్దోషిగా కనిపించాలని ఆశించాడు. పసిపాప పాము కాటుతో చనిపోయిందని వెంటనే పాతిపెట్టాలని అతను చేసిన సూచన అసలు మరణాన్ని బయటపెట్టే వైద్య పరీక్షను నిరోధించే ప్రయత్నంగా చూపబడింది. ఈ కేసులో అత్యంత నాటకీయమైన మలుపు దర్యాప్తు అధికారులు కృష్ణ ఇంటిని క్షుణ్ణంగా సోదా చేసినప్పుడు వచ్చింది. అక్కడ దొరికిన ఆధారాలు వాడి డిఫెన్స్ కు చావు దెబ్బ తీశాయి. కృష్ణ ఇంట్లో గోను సంచులతో కుట్టిన చాపపై పోలీసులు రక్తం, వీర్యం మరకలను కనుగొన్నారు. అవి తరువాత రసాయన విశ్లేషణలో నిర్ధారించబడ్డాయి. కానీ ఈ మరకల కంటే మరింత భయంకరమైనవి 2 చిన్న వస్తువులు. అవి తిరుగులేని కథ చెప్పాయి. ఒక చిన్న గాజు ముక్క, హింసాత్మక పోరాటంలో తెగిపోయిన ఒక చెవికమ్మ. మామూలు కంటికి చిన్నవిగా కనిపించే ఈ వస్తువులు ప్రాసిక్యూషన్ కేసులో అత్యంత శక్తివంతమైన ఆధారాలుగా మారాయి. దర్యాప్తు అధికారులు ఈ వస్తువులు ఆమె ధరించిన నగలతో పోల్చి చూసినప్పుడు మిగిలిన ముక్కలతో సరిగ్గా సరిపోయాయి. ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను ఎంత చెప్పినా తక్కువే. ఇవి పసిపాప శరీరం నుండి తప్పిపోయిన నగల ముక్కలు. అవి కృష్ణ ఇంటిలోని చాపపై దొరకడం అతనికి నేరానికి మధ్య విడదీయలేని సంబంధం సృష్టించింది. చాప మీదున్న మరకలు రసాయన విశ్లేషణలో మానవ రక్తపు మరకలు ఓ గ్రూప్ కు చెందినవని తేలింది. అది బాధితురాలి రక్తపు గ్రూప్తో సమానం. చాపపై రక్తం, వీర్యం మరకలు ఉండటం బాధితురాలి నగలతో కలిపి యాదృశ్చికంగా లేదా ప్రత్యామ్నాయ సిద్ధాంతాలతో వివరించడానికి వీల్లేని ఒక ఫోరెన్సిక్ చిత్రాన్ని సృష్టించింది. దర్యాప్తు అధికారులు కృష్ణను అరెస్టు చేసిన వెంటనే స్వాధీనం చేసుకున్న అతని దుస్తులను పరిశీలించినప్పుడు ఆధారాలు బలంగా మారాయి. అతని చొక్కా లోదుస్తుల్లో రక్తం, వీర్యం మరకలు ఉన్నాయని కనుగొన్నారు. రసాయన విశ్లేషణలో ఆ రక్తం పసిపాప ఓ గ్రూప్ కు చెందిన రక్తమని నిరూపించబడింది. ఈ ఆధారం చాలా శక్తివంతమైనది, ఎందుకంటే ఇది నేరుగా కృష్ణను నేరంతో ముడిపెట్టింది. దాడి సమయంలో అతను బాధితురాలితో సన్నిహితంగా ఉన్నాడని చూపించింది. పోలీసులు రక్తపు ఆధారాలను కావాలని సృష్టించారని డిఫెన్స్ చేసిన ప్రయత్నాన్ని కృష్ణను అరెస్టు చేయడానికి ముందే పసిపాప శరీరాన్ని పోస్టుమార్టంకి తీసుకెళ్లారని, కాబట్టి కల్తీ అసాధ్యమని దర్యాప్తు అధికారులు సులభంగా తిప్పికొట్టారు. ఆధారాల పజిల్ యొక్క చివరి ముక్క నేరానికి ముందు తరువాత కృష్ణ ప్రవర్తన గురించి సాక్షుల సాక్ష్యం నుండి వచ్చింది. పసిపాప కృష్ణను తన ఇంటికి తీసుకెళ్లడం చూసిన సాక్షి సంఘటనల కాలక్రమం గురించి కీలక సాక్ష్యం అందించాడు. అదనంగా శవం దొరికిన తరువాత కృష్ణ ప్రవర్తన పసిపాప పాము కాటుతో చనిపోయిందని
వెంటనే పాతిపెట్టాలని చెప్పడం అతడు తప్పు చేశాడన్న స్పృహకు సాక్ష్యంగా చూపబడింది. ఇంకో సాక్షి హత్య జరిగిన మరుసటి రోజు అతను ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నానని, అందుకే తనను చివరిసారిగా చూడమని చెప్పాడని సాక్ష్యం ఇచ్చాడు. ఈ ప్రవర్తన పెద్దగా తెలీదు అని చెప్పిన పాప పట్ల దుఃఖంగా కాకుండా తప్పు చేశానన్న భావనతో సాక్ష్యంగా అన్వయించబడింది. ఇరుపక్షాలు సమర్పించిన అన్ని ఆధారాలను, వాదనలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత కింది కోర్టు చిన్నారి పసిపాపపై నేరాల తీవ్రతను ప్రతిబింబించే తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి కృష్ణపై మోపిన 3 ఆరోపణలలో 2 దోషిగా నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ ఎలాంటి సందేహానికి తావు లేకుండా తమ కేసును నిరూపించిందని తేల్చారు. ముఖ్యంగా అన్నీ కలిపి చూస్తే కృష్ణ నేరాన్నే స్పష్టంగా సూచిస్తున్నాయని కోర్టు నమ్మింది. విడివిడిగా చూస్తే కొన్ని ఆధారాలు బలహీనంగా అనిపించినా అవన్నీ కలిపినప్పుడు నిందితుడికి వ్యతిరేకంగా తిరుగులేని కేసు ఏర్పడిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కింది కోర్టు నిర్ణయం ప్రతి ఆధారాన్ని, నేర కథనంలో దాని ప్రాముఖ్యతను జాగ్రత్తగా విశ్లేషించి తీసుకున్నట్లు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం హత్యాచారానికి కృష్ణకు 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ శిక్ష నిస్సహాయురాలైన 9 ఏళ్ల చిన్నారిపై క్రూరమైన లైంగిక దాడిని కోర్టు గుర్తించినట్లు ప్రతిబింబించింది. సెక్షన్ 302 ప్రకారం హత్య అనే మరింత తీవ్రమైన ఆరోపణకు కృష్ణకు జీవిత ఖైదు విధించబడింది. అతని చర్యలు పసిపాప అమాయకత్వాన్ని నాశనం చేయడమే కాకుండా ఆమె ప్రాణాలను కూడా తీశాయని అంగీకరించింది. అయితే సెక్షన్ 201 కింద ఆధారాలను నాశనం చేశాడన్న ఆరోపణలపై కృష్ణను నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఆరోపణకు ప్రాసిక్యూషన్ తగినంత రుజువును అందించలేదని కోర్టు భావించింది. కృష్ణకు విధించిన 2 శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని ఆదేశించబడింది. అంటే అతను వాటిని ఒకేసారి అనుభవిస్తాడు. కృష్ణ న్యాయ బృందం వెంటనే ఈ శిక్షను కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేసింది. తగినన్ని ఆధారాలు లేవని, తప్పుడు శిక్ష విధించారని వారు వాదిస్తూనే ఉన్నారు. అప్పీల్ ప్రక్రియకు చాలా ఏళ్లు పట్టింది. ఆ సమయంలో కృష్ణ జైల్లోనే ఉన్నాడు. అతని లాయర్లు కింది కోర్టు ఆధారాలను అంచనా వేయడంలో తప్పులు చేసిందని వాదించారు. పరిస్థితులు, ఆధారాలు శిక్షకు మద్దతునిచ్చేంత బలంగా లేవని, కృష్ణ నిర్దోషితత్వాన్ని బలపరిచే ఆధారాలను కింది కోర్టు న్యాయమూర్తి వాటిని సరిగ్గా పరిగణించలేదని వారు వాదించారు. శిక్షను రద్దు చేసి కృష్ణను జైలు నుండి విడుదల చేయాలని వారు వాదించారు. అయితే 2000 సంవత్సరం జనవరిలో కర్ణాటక హైకోర్టు ఈ కేసులో తుది తీర్పును వెలువరించింది. కృష్ణ అపీల్స్ ను పూర్తిగా తిరస్కరించి అతని శిక్షను, నేర నిర్ధారణను రెండింటినీ సమర్థించింది. హైకోర్టు అన్ని ఆధారాలను స్వయంగా సమీక్షించిన తరువాత కింది కోర్టు తన తీర్పులో ఖచ్చితంగా సరి అయినదేనని నిర్ధారించింది. అపీల్ కోర్టు ఇది క్రిమినల్ కోర్టు ముందుకు రాగల అత్యంత హేయమైన, భయంకరమైన సంఘటనలో ఒకటి, ఎప్పుడూ జరగని అత్యంత క్రూరమైన అనాగరిక చర్యలలో ఒకటి అని వర్ణించింది. హైకోర్టు నిర్ణయం అంతిమమైనది. పసిపాప హత్యకు కృష్ణ తన జీవిత ఖైదును, అత్యాచారానికి తన 6 ఏళ్ల శిక్షను అనుభవిస్తాడని నిర్ధారించింది. ఈ రోజు చిన్నారి పసిపాప మరణించి 25 ఏళ్లు దాటినా ఆమె కథ, అమాయకత్వం ఎంత సున్నితమైనదో, న్యాయం కోసం మనిషి చేసే పోరాటం ఎంత బలమైనదో చెప్పడానికి ఒక శక్తివంతమైన గుర్తుగా మిగిలిపోయాయి. టీవీ చూడడం, ఇష్టమైన గాజులు, కమ్మలు వేసుకోవడం తప్ప ఇంకో ప్రపంచం తెలియని ఆ 9 ఏళ్ల పాప పెరిగి పెద్దవ్వాల్సింది, బడికి వెళ్లాల్సింది, కలలు కనాల్సింది, ప్రతి చిన్నారి పొందాల్సిన పూర్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాల్సింది. ఆమె మరణం కేవలం ఒక అమూల్యమైన ప్రాణం పోవడమే కాదు, ఒక కుటుంబం ఆశలు, ఒక సమాజ భద్రతా భావన ముక్కలవ్వడం. అయినా ఆ తరువాత జరిగిన న్యాయ పోరాటంలో మనం అంతే శక్తివంతమైన ఒక విషయాన్ని చూస్తాం. ఆమె చావు శిక్షించబడకుండా పోకూడదని, చివరికి నిజం గెలవాలని నిర్ధారించుకున్న దర్యాప్తు అధికారులు, లాయర్లు, జడ్జిల సంకల్పం. ఈ కేసులో జరిగిన న్యాయం పసిపాపను తిరిగి తీసుకురాలేకపోయినా, ఆమె కుటుంబ బాధను చెరిపివేయలేకపోయినా, అత్యంత సవాలుగా ఉన్న పరిస్థితుల్లో కూడా న్యాయ వ్యవస్థ పనిచేయగలదని ప్రదర్శించింది. క్షుణ్ణమైన దర్యాప్తు, జాగ్రత్తగా ఆధారాలను సమర్పించడం, కృష్ణకు శిక్ష పడేలా చేసిన ఆలోచనాత్మక న్యాయ సమీక్ష, ప్రజలు నిజాన్ని కనుగొనడానికి కట్టుబడినప్పుడు ఎంత జాగ్రత్తగా దాచిన నేరాలైనా
చివరకు బయటపడతాయని చూపించాయి. ఈ కేసు ఫోరెన్సిక్ సైన్స్ శక్తికి, సాక్షుల సాక్ష్యం యొక్క ప్రాముఖ్యతకు, ఒక చిన్నారి ప్రాణం తీయబడినప్పుడు వదిలిపెట్టని నిపుణుల అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రతి న్యాయ ప్రక్రియ వెనుక ఒక నిజమైన వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి జీవితం వారిని ప్రేమించిన వారికి చాలా ముఖ్యమైనదని ఇది మనకు గుర్తు చేస్తుంది. బహుశా అన్నింటికంటే ముఖ్యంగా పసిపాప కథ మన సమాజంలోని అత్యంత బలహీనమైన సభ్యులను రక్షించడం మనందరి బాధ్యత అని నేర్పుతుంది. ఎవరి ప్రమేయం ఉన్నా, మనకు ఎంత ఇబ్బందిగా అనిపించినా హెచ్చరిక సంకేతాలను విమర్శించడం, ఆందోళన కలిగించే ప్రవర్తనను కొట్టిపారేయడం మనకు తగదని ఆమె కేసు చూపించింది. పిల్లలను రక్షించడానికి అప్రమత్తత, ధైర్యం, తప్పు చూసినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించే సిద్ధాంతత అవసరమని మనం నేర్చుకుంటాం. ఈ విషాదానికి న్యాయం అవసరమే అయినప్పటికీ ఇలాంటి భయంకరమైన నేరాల వల్ల కలిగే గాయాలను ఎప్పటికీ మాన్పలేదని కూడా గుర్తు చేస్తుంది. అసలైన విజయం విద్య, అవగాహన, సామాజిక చర్యల ద్వారా ఇలాంటి విషాదాలు జరగకుండా నిరోధించడంలోనే ఉంటుంది. ఇది కష్టమే, కానీ ఈ ముఖ్యమైన కథను ముగించే ముందు పిల్లలందరికీ సురక్షితమైన సమాజాలను సృష్టించడానికి మనల్ని మనం అంకితం చేసుకుని పసిపాప స్మృతిని గౌరవిద్దాం. ఆమె జీవితం విషాదకరంగా చిన్నదైన అప్రమత్తత, న్యాయం, ప్రతి చిన్నారి జీవితం యొక్క అమూల్యమైన విలువల గురించి ఆమె కేసు నేర్పించే పాఠాల ద్వారా మార్పు తెస్తూనే ఉంది. ఈ కేసు గురించి, మన సమాజంలోని పిల్లలని రక్షించడం గురించి, ఇది నేర్పించే పాఠాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? బాలల భద్రత, తప్పు చూసినప్పుడు మాట్లాడే ప్రాముఖ్యత గురించి ఈ ముఖ్యమైన సంభాషణను కొనసాగిద్దాం. ఈ కేసులో మిమ్మల్ని బాగా కదిలించిన విషయం ఏంటి? దొరికిన ఆధారాల, పోలీసులు చేసిన విచారణ, లేక కోర్టు ఇచ్చిన చివరి తీర్పా? కింద కామెంట్ లో నాకు చెప్పండి. ఇంత వివరంగా చెప్పాను కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ని క్లిక్ చేయండి.